మీరు గత 5 ఏళ్ళు కేసులేసి గత ప్రభుత్వం పైన రైతులతో కలిసి పోరాటం చేసి, దీక్షలు చేసి, ఉద్యమాలు చేసి, ఫ్రంట్ లైన్‌లో ఉండి పోరాటం చేసింది అమరావతికి సంబంధించిన ఇష్యూ. సో, అమరావతికి సంబంధించిన రైతులు వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టి, ఆందోళన వ్యక్తం చేసి, ఉద్యమ కార్యాచరణ ఇస్తామనే ప్రకటన చేసేదాకా ఎందుకెళ్తుంది? అసలు ఏం జరుగుతోంది అమరావతిలో? సార్ ఇక్కడ మన ఇద్దరం మాట్లాడుకోకపోయినప్పటికీ కూడా ప్రతిరోజు మీ గురించి నా గురించి పాపం సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోతా ఉంది. ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ప్రజల కోసం మనం చేసే పోరాటం మనం మాట్లాడుకోకపోయినా సరే మన మాటలతోటి వెళ్ళిపోతా ఉంది. అంటే ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించడంలో, ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించడంలో ఇప్పటి వరకు మీరు నేను మాట్లాడితే అదేదో మా మీద బురద చల్లుతున్నారు, మా మీద మడ్ స్లీలింగ్ జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు నిన్న అంటే తాడికొండలో అమరావతి జేఏసీలో ఉన్నటువంటి రైతులందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఐడియాలజీని, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని ఎంతో సీరియస్ గా వాళ్ళు వాళ్ళ 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 సొంత పార్టీ లాగా భావించి గత ఎన్నికల్లో వాళ్ళకి క్యాంపెయిన్ చేసి గెలిపించుకున్నారు. ఇందులో డౌట్ లేదు. వాళ్ళు చేసిన ప్రతి పాదయాత్ర, వాళ్ళు ఇచ్చిన ప్రతి స్లోగను, వాళ్ళతో పాటు మేము కలిసి చేసినటువంటి ప్రతి ఉద్యమం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఖాతాలో వేసుకుంది. ఒక విధంగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావటం. ఇప్పుడు ఈ రోజు ఈ సొల్లు కబుర్లు చెప్పే, సోది కబుర్లు చెప్పే ఈ సోషల్ మీడియాలో ఈ అధికార ప్రతినిధులుగా వచ్చి మాట్లాడే ఏ ఒక్కడో గత 5 సంవత్సరాల్లో చిరునామా కూడా లేదు. వాడి మొహం కూడా తెలియదు ఎవరికి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మాట్లాడే అధికార ప్రతినిధులు మాట్లాడే వీళ్ళెవ్వరూ కూడా అసలు కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారో లేరో కూడా తెలియని వెధవలు వీళ్ళంతా. ఈ రోజు వీళ్ళందరూ మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బట్టలు దించేసుకుంటున్నారు, పసుపు రంగు మీదేసేసుకొని. అసలు ఒరిజినల్ గా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఈ రోజు అధికారంలో ఉండటానికి కారణమైనటువంటి ఒక 4 అత్యంత ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో అమరావతి రైతులు కూడా అమరావతి రైతులు చేసినటువంటి పోరాటం గత ప్రభుత్వం మీద, అమరావతి రైతులు చేసినటువంటి త్యాగం, అమరావతి రైతులు చేసినటువంటి న్యాయ పోరాటం, వాళ్ళు చేసే పోరాటాలకి మేమిచ్చినటువంటి ఊపిరి. నాకు తెలిసి నేను ఈ రోజు వరకు ఇప్పటి వరకు జైలు లెక్కబెట్టలే, కానీ బికాస్ అమరావతి ఉద్యమం కోసం నేను జైలుకి వెళ్ళి జైల్లో కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక సిఐ ముందు కూర్చోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది అమరావతి ఉద్యమం. సో అమరావతి ఉద్యమాన్ని అంత సీరియస్ గా నడిపించిన కారణం ఏంటి అంటే, ఈ దేశానికి సార్ ఎవ్వరు ఎన్ని రాజకీయాలైనా చెప్పండి, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని లీగల్ ప్రొఫెషన్ చేస్తున్నా, మీరు అక్కడ కూర్చొని జర్నలిజం చేస్తున్నారు. హైదరాబాద్ లో కొన్ని లక్షల మంది వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, విజయవాడలో కొన్ని కోట్ల మంది వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఎవరు ఎన్ని పనులు చేసుకున్నా, ఎవరు ఎంత గొప్ప వాళ్ళైనా అల్టిమేట్ గా మనకు అన్నం పెట్టేది రైతు. అవును కదా. రైతు వ్యవసాయం చేయకపోతే, రైతు అనేవాడు బురదలో దిగి ఆ దేవుడు తర్వాత మనకు అన్నం పెట్టేది రైతు మాత్రమే అని నేను పర్సనల్ గా భావిస్తాను. ఎందుకంటే రైతు పట్ల నాకు అంత కన్సర్న్ ఉంది. గత ప్రభుత్వంలో నేను చూసింది రైతులు వాళ్ళు తెలుగుదేశమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నేను చూడలా. రైతు అనేవాడు ప్రభుత్వానికి భూములు ఇచ్చినప్పుడు దే షుడ్ బి ప్రొటెక్టెడ్, దే షుడ్ బి గివెన్ రెస్పెక్ట్, దే ఆర్ డిజర్వ్ టు బి రెస్పెక్ట్, దే ఆర్ డిజర్వ్ ఫర్ రెస్పెక్ట్. అందుకోసమని రైతుల కోసం మాకున్న సహకారం చేశాం. మా కన్సర్న్ అంతా ఏంటి అంటే రైతు బాగుపడాలి, భూమి ఇచ్చిన రైతు బాగుపడాలి, రైతు కంట కన్నీరు ఓడకూడదు అనేది నా కన్సర్న్. అందుకని గత 5 సంవత్సరాలు రైతుల కోసం నేను మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళకి చేసినటువంటి పోరాటం దేశాల 125 దేశాలలో ఉన్న తెలుగు వాళ్ళు మా మాట కోసం ఎదురు చూసేవాళ్ళు. సో నేనేమంటానంటే, గత ప్రభుత్వంలో రైతుల్ని సీరియస్ గా రిప్రజెంట్ చేసి అసలు అమరావతి రైతుల వాళ్ళ కష్ట ఫలితంతోనే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఈ రోజు రైతులు పెడుతున్న కన్నీటికి ఎవరు సమాధానం చెప్తారనేది నా ప్రశ్న. ప్రభుత్వమే చెప్పాలి, ఎవరు చెప్తారు సార్? మీరు గమనించండి, 2019 ఈ 3 రాజధానుల క్యాపిటల్ నిర్ణయం వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక్కనాడు కూడా రైతుల కోసం 1-2 సందర్భాల్లో తప్ప పోరాటం చేసిన చరిత్ర లేదు. 100%.
జనసేన నాయకులు పోరాటం చేసిన చరిత్ర లేదు, ఉమ్, భారతీయ జనతా పార్టీ పోరాటం చేసిన చరిత్ర లేదు. ఉమ్, ఒకసారి ఇప్పుడున్న హెల్త్ మినిస్టర్ మాత్రం ఒకసారి నందిగామ సురేష్ అతని మీద అటాక్ చేసినప్పుడు అతను వచ్చాడు తప్ప ఉమ్, భారతీయ జనతా పార్టీ ఏ రోజులో కూడా. కానీ ఈ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఉమ్, అధికారంలో ఉన్ని కూడా ఉమ్, ఈ రోజు రైతులకి అన్యాయం చేస్తున్నారు అంటే 2019 నుంచి 2024 వరకు అన్యాయం చేసిన పార్టీలే ఈ రోజు మళ్ళీ రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఉమ్, 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 ఎక్కడికి వెళ్ళాలి రైతులు? ఎవరి దగ్గరికి వెళ్ళాలి రైతులు? ఉమ్. అరే నమ్ముకున్నా నువ్వే. మనం ఆ, రైతులు అంటే నేను రైతుల పర్సెప్షన్ నుంచి చెప్తున్నాను సార్. సార్ Hmm. నరసింహరావు గారు. రైతుల పర్సెప్షన్ లో నుంచి ఉమ్, రైతులు చంద్రబాబు నాయుడిని రాముడు అని నమ్మారు. ఉమ్, పాపం రైతులు మీద ఆయన కాలేసి తొక్కుతుంటే ఎవరి పేరు అరవాలి వాళ్ళు? ఉమ్. అంతే కదా, ఆయనే ఆయనే మళ్ళీ రక్షిస్తారు. రామారామనే అరవాల్సిందే. ఆయన రక్షిస్తారని కదా ఓట్లేసింది. ఇప్పుడు ఆయనే ఇబ్బంది పెడుతున్నారు అనేది. 5 సంవత్సరాలు ఆయన 3 రాజధానులు తీసేసి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రైతుల మీద కాలేసి తొక్కుతుంటే ఎవరి పేరు అరవాలి వాళ్ళు? ఉమ్, ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటాడు, అమరావతికి యాక్సెప్ట్ చేయడు. ఉమ్, నువ్వు అమరావతి యాక్సెప్ట్ చేసావు, అధికారంలోకి వచ్చి అసలు రైతులు నిన్న ఒక రైతు మాట్లాడారు. ఉమ్, సిఆర్డిఏలో ఉమ్, రైట్ ఫ్రమ్ ఎంట్రన్స్ బంట్రోత్ దగ్గర నుంచి సిఆర్డిఏ కమిషనర్ వరకు ఉమ్. ఇంచుకి సెంటుకి గజానికి లంచం. లంచం. ఉమ్, అంటే ఇంకోటి, ఉమ్, ఇది మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ కామన్ ఫ్రెండ్ ఉన్న వెంకటకృష్ణ డిబేట్ లో ఇది ఒక 40 మినిట్స్ దీని మీదే జరిగింది డిస్కషన్ రాత్రి. ఉమ్, 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 ఒక జేఏసీ చైర్మన్ రైతు ఉమ్, నిన్న ఓపెన్ గా చేశారు. సిఆర్డిఏ లంచాల మయం వెంకటకృష్ణ గారు. సిఆర్డిఏలో అడుగడుగున గజానికి లంచం ఇచ్చినోడికి ఫ్లాట్ ఒకవైపు వస్తుంది, లంచం ఇవ్వనోడికి ఫ్లాట్ ఇక్కడ వైపు వస్తుంది, లంచం ఇవ్వకపోతే అసలు ఫ్లాటే ఉండదు. ఈ విధంగా గజానికి లంచాలతోటి మంచాలు ఎక్కుతున్నటువంటి సిఆర్డిఏ అధికారులను మేము ఏమనాలి, ఏం మాట్లాడాలి, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆయన ఆక్రోశం వెళ్ళబిక్కుతుంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మన ఫ్రెండ్ కి. ఈ డిబేట్ నేను ఎక్స్టెండ్ చేస్తాను, రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అవినీతి చేస్తుందా, అన్యాయాలు చేస్తుందా అని చెప్పేసి మాట్లాడు. ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వచ్చింది అంటే, మీ డిబేట్ లో ఇంకొక ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, తెలుగుదేశం అధికారిక మీడియాగా చలామణి అవుతున్నటువంటి మీడియాలోనే ఈ రోజు లంచాల అవతారం అనేది ఒక ప్రధానమైన డిస్కషన్ గా వస్తుంది అంటే, ఇంకా మీరు నేను చేసే ఎలిగేషన్స్ కి బేస్ లేకుండా ఎందుకు ఉంటది? సార్ కొంచెం మీరు కెమెరా ముందు రారా, ఆడియో కొంచెం. మీరు నేను చేసేటువంటి దానికి బేస్ లేకుండా ఎందుకు ఉంటుంది? కాదు సార్, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అమరావతి, సిఆర్డిఏ. అక్కడ ఈ స్థాయిలో అవినీతి బంట్రోత్ దగ్గర నుంచి పెద్ద అధికారుల వరకు లంచం తీసుకుంటే ప్రభుత్వానికి తెలియట్లేదా? ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ప్రభుత్వానికి తెలిసింది కాబట్టే ఒకళ్ళు సార్ ఇదంతా ఎలా ఉంటదంటే, వీళ్ళందరూ కూడా మనం తెలుగులో ఒక సామెత ఉంది, ఓపెన్ సీక్రెట్ అని. దే నో ప్రెటీ వెల్, బికాస్ నారాయణకి దీంట్లో భాగస్వామ్యం ఉండదు అనుకుంటారా? సిఆర్డిఏ కమిషనర్ దగ్గర నుంచి తీసుకునే దానికి నారాయణకి భాగస్వామ్యం ఉండదు అనుకుంటారా? నారా లోకేష్కి భాగస్వామ్యం ఉండదు అనుకుంటారా? లేకపోతే పవన్ కళ్యాణ్కి భాగస్వామ్యం ఉండదు అనుకుంటారా? ప్రభుత్వంలో పెద్దలకి భాగస్వామ్యం ఉండదు అనుకుంటారా? భాగస్వామ్యం లేకుండా ఎలా ఒక ప్రభుత్వ అధికారి సిఆర్డిఏ కమిషనర్ సాయంత్రానికి లేకపోతే ఒక నెల రోజులకి ఒక 50 కోట్ల 40 కోట్ల లంచం తీసుకోగలుగుతారు? లంచం తీసుకుని ఉండగలరా అధికారులు, రాజకీయ నాయకులకు డబ్బులు ఇవ్వకుండా? ఆ రైతుల దగ్గర లంచం తీసుకునే పరిస్థితి ఏంటి సార్? వాళ్ళు భూములు ఇచ్చారు, కొట్లాడారు, ఆవేదనతో ఉన్నారు. ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ గో త్రూ ది యెస్టర్డేస్ డిబేట్. 4 రైతులు, ఒక దళిత రైతు సుధాకర్ అండ్ అమరావతి కోసం 5 సంవత్సరాలు అహర్నిశలు పోరాటాలు చేసినటువంటి ప్రామినెంట్ లీడర్స్ దేవర్ ఇన్ డిబేట్ యెస్టర్డే. ఎంటైర్ డిబేట్ మొత్తం దాని కాన్సెప్ట్ మొత్తం అవినీతి, సిఆర్డిఏ అధికారుల అవినీతి, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, నారాయణ పట్టించుకోవట్లేదు, ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు. మేము ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ మేము పోరాటం స్టార్ట్ చేయాలి. ఇది అసలు కనీసం 3 నెలల నుంచి ఒక అపాయింట్మెంట్ దొరకని మంత్రి అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. 1 సంవత్సరం 7 నెలల నుంచి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తుంటే అమరావతి రైతులకు దొరకని పరిస్థితి.